నమస్తే, నేను ప్రియా. సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 25వ వార్డులో నిర్వహించిన ఎస్ఐఆర్ ఓటర్ సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదు కావాలి అంటే ప్రజలు బాధ్యతాయుతంగా ఎన్నికల సంఘం చేపడుతున్న సవరణ ప్రక్రియను సహకరించాలి అని ఆమె కోరారు. ఓటర్ వివరాల ధృవీకరణ, అవసరమైన సవరణలు, ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఎలాంటి అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని విశ్వసించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కాటా ప్రభాకర్, బిఎల్ఓ చింతల మౌనికతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఓటర్ల నమోదు ప్రక్రియ ఇది ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అన్ని 30 వార్డులలో వేగవంతంగా గత 25వ తారీఖు నుండి జరగడం జరుగుతుంది. బిఎల్ఓలు మరియు బిఎల్ఏ, ఏఈఓ వాళ్ళ సమిష్టి కృషితోటి ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. దీనిలో ఏదైతే ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుందో దాంట్లో మరణించిన వారి ఓట్లను తీసివేయడము ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. వార్డులో ప్రతి ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక సెంటర్ లా ఏర్పాటు చేసుకొని అందరూ ఇక్కడికే వచ్చి ఫిలప్ చేసుకోవడము, మరియు బిఎల్ఓ వారు ఇక్కడ చింతల మౌనిక వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళకి ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్తే. ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో ఎన్యూమరేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఓటర్ల నమోదు ప్రక్రియ ఇది ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అన్ని 30 వార్డులలో వేగవంతంగా గత 25వ తారీఖు నుండి జరగడం జరుగుతుంది. బిఎల్ఓలు మరియు బిఎల్ఏ, ఏఈఓ వాళ్ళ సమిష్టి కృషితోటి ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. దీనిలో ఏదైతే ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుందో దాంట్లో మరణించిన వారి ఓట్లను తీసివేయడము ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. వార్డులో ప్రతి ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక సెంటర్ లా ఏర్పాటు చేసుకొని అందరూ ఇక్కడికే వచ్చి ఫిలప్ చేసుకోవడము, మరియు బిఎల్ఓ వారు ఇక్కడ చింతల మౌనిక వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళకి ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది.